హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకి అగ్నివీర్ వాయు నాన్ కాంబాటెంట్ సంబంధించిన వేకెన్సీస్ అనేవి రిలీజ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అన్నట్లయితే క్యాండిడేట్స్ ఖచ్చితంగా 2nd ఆఫ్ జనవరి 2004 నుంచి 2nd ఆఫ్ జూలై 2007 లోపు బోర్న్ అయి ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఈ జాబ్స్ కి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. సో స్పీడ్ గా మనం 1 by 1 డీటెయిల్స్ అనేవి కవర్ చేద్దాము. సో ఈ పర్టికులర్ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే కేవలం 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. రికగ్నైజ్డ్ బోర్డ్స్ ద్వారాగా, అది స్టేట్ సిలబస్ అయినా కావచ్చు లేదా సెంట్రల్ సిలబస్ అయినా కావచ్చు. సో జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ మనం చూసినట్లయితే హైట్ 152 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలానే వెయిట్ మన హైట్ ని బేస్ చేసుకొని ఉన్నట్లయితే మనకి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ప్రొసీజర్ టు అప్లై అని కనిపిస్తుంది కదా. సో అఫీషియల్ వెబ్సైట్ లో ప్రొవైడ్ చేసిన అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్, దట్ మీన్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్, కమ్యూనిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్, అండ్ అలానే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇవన్నీ వాటికి అటాచ్ చేసి మనమైతే పోస్ట్ ద్వారాగా మనం అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాలి. అప్లికేషన్ సెండ్ చేయడానికి మనకి డిఫరెంట్ అడ్రసెస్ అనేవి మనకు ప్రొవైడ్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మనం ఒకసారి అడ్రస్ గమనించినట్లయితే స్టేషన్ కమాండర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంక, బాపట్ల, ఆంధ్రప్రదేశ్ 522101 కి అయితే మనం పంపించాల్సి ఉంటుంది. అదే ఇన్ కేస్ మీరు తెలంగాణ స్టేట్ లో ఉన్న ఆఫీసెస్ కి మీ అప్లికేషన్స్ అనేవి ఫార్వర్డ్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనకి అడ్రస్ అనేది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి అడ్రస్లు అనేవి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ 3 అడ్రస్లు ఉన్నాయి. ఈ మూడిట్లో ఏదో ఒక అడ్రస్ కి మనము మన అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. సో ఒకసారి జూమ్ చేస్తాను, ఒకసారి చూడండి. రైట్ ఫ్రెండ్స్, సో మన అప్లికేషన్స్ అనేవి ఈ జాబ్స్ కి అయితే ఆఫ్లైన్ మోడ్ లోనే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంతకు ముందు మనం చూసిన అడ్రస్లకి. అండ్ మనము అప్లికేషన్ తో పాటుగా మనం అయితే ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అటాచ్ చేయాలని చెప్పాం కదా. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది క్యాండిడేట్స్ ఒక బ్లాక్ స్లేట్ పైన వారి నేము అండ్ అలానే డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ టేకెన్, దట్ మీన్స్ ఏ రోజు ఆ ఫోటో తీస్తున్నామో ఆ డేట్ అనేది రాసి అది చెస్ట్ ముందు ఆ బ్లాక్ స్లేట్ ని పెట్టుకొని ఫోటో అనేది దిగి ఆ ఫోటోని అటాచ్ చేసి మనమైతే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించండి. ఇవి అగ్నివీర్ జాబ్స్ కాబట్టి 4 years పాటు మనకైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ 4 years లో మన పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని 25% క్యాండిడేట్స్ కి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికీ ఇక్కడ సేవానిధి ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇయర్ మనకి శాలరీ అనేది 30,000 తో స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ 4 years సర్వీస్ తర్వాత బయటకు వచ్చేటప్పుడు నియర్లీ 10 lakhs సేవానిధి ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ఇక్కడ చిన్న బేసిక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ వచ్చేటప్పటికి 10th క్లాస్ స్టాండర్డ్ లో ఉంటుంది. కేవలం 20 marks కి మాత్రమే ఇక్కడ ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. జనరల్ ఇంగ్లీష్ కి సంబంధించి 10 questions, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి 10 questions, టోటల్ 20 questions కి 20 marks గాను ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఇక్కడ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కి సంబంధించి మన డీటెయిల్స్ చూసినట్లయితే 1.6 kilometers రన్నింగ్ అనేది మనము 6.5 minutes లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే 10 push-ups 1 minute లో చేయాల్సి ఉంటుంది, 10 sit-ups 1 minute లో చేయాలి, 20 squats 1 minute లో మనం అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్ అనేది ఇక్కడ క్యాండిడేట్స్ కి కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ జాబ్స్ అనేవి హాస్పిటాలిటీ అండ్ అలానే హౌస్ కీపింగ్ కి సంబంధించిన జాబ్స్ కాబట్టి వీటికి సంబంధించి మనకి బేసిక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ మనము సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తాము ఏంటనేది చెక్ చేస్తారు అంతే. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అన్ని డిఫెన్స్ జాబ్స్ ఉన్నట్టుగానే. వన్స్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్స్ కి ఇక్కడ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.